అందరికీ శుభోదయం. భోగి శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు సుంకర్. ఈ వీడియోలో మనం ఫోరం షాపింగ్ గురించి డిస్కస్ చేశారు. సుప్రీంకోర్టు వారు హైలీ డిప్రికేటెడ్. ఫోరం షాపింగ్ ఈజ్ నాట్ అలౌడ్. మీకు సిపిసి 5th సెమిస్టర్లో ఫోరం షాపింగ్ గురించి చెప్పుకున్నాం. ఇన్ ద కేస్ ఆఫ్ పాండురంగ విఠల్ కర్వే వర్సెస్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL SLP నెంబర్ 56230/2024 on 20 December 2024, two judges bench, Justice J.K. Maheshwari and Rajesh Bindal. They imposed a fine of 1 lakh. It is a heavy fine of 1 lakh on the petitioner, that is Panduranga Vittal. Why? Because he has been filing frivolous petitions against the concept of res judicata and involved in forum shopping. What is forum shopping? Better to know in the earlier stage. In simple words, forum shopping అంటే ఏమిటంటే బెంచ్ మారేటప్పుడు, అంటే మనకు కన్వీనియంట్గా ఉండే జడ్జెస్ వచ్చినప్పుడు, అలాగే మనకు తెలిసిన వాళ్ళు ఏమైనా వస్తారన్నప్పుడు ఆ బెంచ్ ముందు మన కేసు పెట్టుకోవటం. సహజంగా ఇది చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే మనకు తెలిసిన జడ్జిలో ఉన్న కోర్టులో కూడా జ్యూరిడిక్షన్ ఉన్నా లేకపోయినా దాంట్లో వేసేస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది కలకటా కోర్టులో కలకటా వచ్చినాక అర్థమైంది ఏదో వీటి లిటిగేషన్ పెట్టి వేస్తుంటారు. సో దిస్ ఈజ్ హైలీ డిప్రికేటెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ నెంబర్ ఆఫ్ కేసెస్. OCM జైస్వాల్ కేసు కూడా మీకు చెప్పాను, రైట్? సో కాబట్టి కేసు జ్యూరిడిక్షన్ ప్రకారం సెక్షన్ 9 ఆఫ్ ది CPC ప్రకారం ఎక్కడ జ్యూరిడిక్షన్ ఉంటే అక్కడే వేయాలి, కానీ ఎక్కడ పెడితే అక్కడ వేయకూడదు అనేటువంటిది దీని యొక్క ముఖ్యమైన సారాంశం. చూడండి పిటిషనర్ ఎలా వాడుకున్నారు. సో మొత్తానికి మనోడు, వెన్ యూ గో టు ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, ద పిటిషనర్, దట్ ఇస్ పాండురంగ విఠల్ కర్వే, he was employed as an examiner in BSNL in the year 1977. నేను 1974లో BSNLలో చేశాను. అప్పుడు BSNL కాదు, PNT డిపార్ట్మెంట్ అనేవాడు, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ అనేవారు. 77లో BSNL, అప్పటికే మోస్ట్ లైక్లీ టెలికమ్యూనికేషన్ సపరేట్ అయి ఉంటుంది, దానిలో చేరారు. చేరిన తర్వాత 1997లోనే యాక్చువల్గా he was issued a charge memo that he was frequently and prolonged absence, frequently absenting, and the absence is prolonged without taking any permission or without taking any actually intimation, without giving any intimation to the higher officers. So it is a misconduct. ఒక ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత నో డౌట్ 15 రోజులు సంవత్సరాలు లీవ్ ఉంటాయి, లేదా ఎరన్ లీవ్, క్యాజువల్ లీవ్, రకరకాల లీవ్స్ ఉంటాయి. వాటిని ఏదో వాడుకోవాలని, సిక్ లీవ్, అంతేగాని 2 రోజులు పనిచేయటం, 2 నెలలు ఆబ్సెంట్ అవ్వటం, ఇది ఇతని కథ. సో దాని మీద 97లో ఇతని మీద ఛార్జ్ మేము పెట్టారు. 2000 ఎంక్వైరీ వాజ్ కండక్టెడ్. On 14/7/2000 he was removed from service. 3 ఏళ్ళకి అయ్యగారి కథ అయిపోయింది. రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ ఇన్ 2000. సో దాని మీద ఇక మొదలైన కథ. జనరల్గా అపెలేట్ అథారిటీ ఉంటారు, ఎవరైతే రిమూవ్ చేశారో ఆయన మీద అపెలేట్ అథారిటీ ఉంటారు. అక్కడికి వెళ్ళాడు, నాట్ అలౌడ్. దెన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్, సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్, ప్రజెంట్ క్యాట్ ఏదో ఉన్నారు దాన్ని. సో బాంబేలో ఉంటే దానిలో అక్కడికి వేస్తే రిమూవల్ బై ది సో కాల్డ్ డిపార్ట్మెంట్ వాజ్ హెల్డ్ టు బి కరెక్ట్ బికాస్ హీ ఈజ్ ఎ హ్యాబిచువల్ అబ్సెంటీ అని 22/12/2008 నాడు, 2006 నాటికి వాళ్ళు డెసిషన్ ఇచ్చారు. అక్కడ కూడా చొక్క ఎదురైంది. దెన్ ఈ ఫైల్డ్ రిట్ పిటిషన్ బిఫోర్ ది బాంబే హైకోర్ట్. ఎందుకని ఈ యొక్క CCT అనే వాళ్ళని సరిగ్గా చేయలేదు, నో జస్టిస్ వాజ్ రన్ టు మీ అని ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ మీద ఇక్కడ అప్పీల్కి వెళ్ళాడు బాంబే హైకోర్టులో. బాంబే హైకోర్టులో కూడా సేమ్, దే సెడ్ CCIT is correct, they have taken a correct decision. మళ్ళా బాంబే హైకోర్టులోనే
25/1/2010 నాడు రివ్యూ పిటిషన్ వేశారు. రివ్యూ పిటిషన్ డిస్మిస్డ్. సో దెన్ హీ ఫైల్డ్ an SLP బిఫోర్ ద సుప్రీం కోర్ట్ సేమ్ ఇష్యూ మీద. SLP. సో SLP నంబర్ 19,572/2010, బట్ ఇట్ వాజ్ డిస్మిస్డ్. చూడండి ఎన్ని చోట్లకి వెళ్ళినా డిస్మిస్ వస్తూనే ఉంది. ఇలా 11 సార్లు ట్రై చేశాడు ఆయన. తర్వాత 4/10/2012 నాడు he filed application to the Ministry of Law and Justice with allegations. The presiding officer of Central Government Industrial Tribunal డబ్బులు తిన్నాడు, నాకు న్యాయం చేయలేదు అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, మినిస్ట్రీకి, అందరికీ పెట్టారు. పెట్టిన తర్వాత అది కూడా ఎంక్వైరీ జరిగి 31/3/2015 ద పిటిషన్ వాజ్ డిస్మిస్డ్. సో ఇట్లా చూస్తూ ఉంటే వరుసగా నౌ ఈ ఫైల్డ్ ది SLP సెకండ్ రివ్యూ. సో కాబట్టి ఇట్లా చేస్తూ ఉన్నాడు ఇతను ఎవ్రీవేర్. ఈవెన్ దో దేర్ ఇస్ అ బేసిక్ మిస్టేక్ ఏంటి, హీ హాజ్ నాట్ అటెండెడ్ ది కోర్ట్. ఎక్కడ చెప్తారు రీజన్ ఏంటి, హీ ఈజ్ రన్నింగ్ ఏ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ వైఫ్. దిస్ ఈజ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద పోలీస్. వాళ్ళని కూడా ఈ మధ్యలో BSNL కాంటాక్ట్ చేసి వాళ్ళు చెప్పారు, సో ఇదయ్యా హీ ఈజ్ రన్నింగ్ ఏ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ వైఫ్, దట్స్ వై ఈజ్ ఫ్రీక్వెంట్లీ అబ్సెంటింగ్. కాకపోతే ఏంటంటే ఉద్యోగం ఉంది కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి దాన్ని ఎట్టగొట్ట నిలబెట్టుకోవాలని నేను దంటాలు పడ్డాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫోరం షాపింగ్. highly deprecated. He was awarded 1 lakh fine to be paid. So forum shopping is మంచి ఉదాహరణ. So please read the case law and enrich your legal knowledge. Thank you.